హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ ఆఫీస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు అన్ని ట్రైనీ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అర్హత వచ్చేసి 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. మనకి అర్హత ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటానమిక్ ఎనర్జీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ 25 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఓన్లీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకొని మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వివిధ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 300 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 300 వేకెన్సీస్ వివిధ ట్రేడ్లలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిట్టర్ విభాగంలో వచ్చేసి మనకి 95 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టర్నర్ విభాగంలో 22, అలాగే ఎలక్ట్రీషియన్ విభాగంలో 13, అలాగే ఈ యొక్క మెషనిస్ట్ విభాగంలో 17, ఇలా అటెండర్ ఆపరేటర్కి సంబంధించి 7, ఇలా మనకి చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కార్పెంటర్ విభాగంలో 4, అలాగే ప్లంబర్ విభాగంలో 4, వెల్డర్ విభాగంలో 4, స్టెనోగ్రాఫర్కి 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి 47 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. అన్నీ చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 1 to 10 సీరియల్ నెంబర్ వరకు మనకి స్టిఫెండ్ ఎంత పే చేస్తారు ట్రైనింగ్లో వచ్చేసి మనకి ట్రైనింగ్ అయితే 1 ఇయర్ ఉంటుంది కదా. ఈ యొక్క స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి ఒక స్టెనోగ్రాఫర్ ఇక్కడ 10 నుంచి మనకి 16 స్టెనోగ్రాఫర్ పోస్టుల వరకు మనకి 7,700 అయితే మనకి స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది. అదే సీరియల్ నెంబర్ 1 నుంచి 10 వరకు అయితే మనకి 8,050 రూపీస్ అయితే పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది మనకి ఒక స్టిఫెండ్. ఓకేనా. దీంట్లో వచ్చేసి మనకి ఏ ఒక్కరు దీనికి క్వాలిఫై అవుతారు అని చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10తో పాటు మనము ఐటీఐ చేసి ఉండాలి. దాంతోపాటు మనకి వివిధ ఈ యొక్క ట్రేడ్లు అయితే ఇచ్చారు కదండి, ఈ యొక్క ట్రేడ్లలో అయితే మీరు చదివినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ అయితే 1 ఇయర్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్లో కూడా మనకి స్టిఫెండ్ అయితే ఎంత పే చేస్తారు అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. మీకు ఇక్కడ చూడండి, మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోకూడదని చెప్పైతే ఒక నోటిఫికేషన్లో కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. కాబట్టి ఐటీఐ 10తో పాటు మనం ఐటీఐ చేసినట్లయితే వివిధ ట్రేడ్లలో యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దీన్ని గమనించండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే ఫ్రెండ్స్.